సీరియల్స్ గానీ, సినిమాల్లోకి గానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు గానీ ఇట్లా రావాలి అని ఒక సీరియస్ నోట్‌లో అనుకుంటే, మీరు ఏం చెప్తారు? వాళ్ళకేదైనా సజెషన్ ఇస్తారా? ప్రతి వాళ్ళకి అంటే దాని గురించి మనం ఎంత శ్రమించాలి అనేది మన ఎక్స్‌పీరియన్స్‌తోనే తెలుస్తుంది. అంటే మనం ఇలా అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోతామండి. అంటే మేము కూడా డబ్బింగ్ చెప్తామండి. మేము కూడా డబ్బింగ్ తప్పులేదు. వాళ్ళకి తెలీదు. ప్రతి దాంట్లోనూ కష్టపడకుండా రాదు. సో, నా ప్రస్థానం 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పాలి. అలాగా 30 ఇయర్స్ నుంచి కూడా ఇంకా నేర్చుకోవడంలోనే ఇంకా ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్సే. ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్సే. సో, ఏంటంటే ఇంత ఉన్నా కూడా ప్రతీదీ ఒక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారమ్మా. వాళ్ళకి నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలా ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చాయి దీన్ని క్యాష్ చేసుకోవడానికి. నేను అది కూడా ఆ మాట కూడా అనకూడదు. క్యాష్ అని ఒక ఇన్‌స్టిట్యూషన్స్ డబ్బింగ్ ఎలా చెప్పాలనే దానికి ఈ రోజున ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు లేవు. నా నా ఎక్స్‌పీరియన్స్ ఎలాగంటే నేను యాక్ట్ చేశాను. చేసిన తర్వాత నా పక్కన ఇంకొక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తే తను చెప్పడానికి రాలేదు. అప్పుడు ఎవరి వాయిస్‌లు వాళ్ళు చెప్పుకునేవాళ్ళం. నా వాయిస్ నేను చెప్పుకునేటప్పుడు పక్క వాళ్ళ వాయిస్ చెప్పేటప్పుడు అది థ్రిల్లింగ్‌గా అనిపించింది. అరే! మనం ఒకళ్ళకి చెప్తే బావుంది అని అలా నేర్చుకున్నాం తప్ప మా వాయిస్‌లో మేము చెప్పుకోవడంతోటి లిప్ సింకింగ్ ఏంటి, ఎక్స్‌ప్రెషన్ ఏంటి ఇవన్నీ మాకు మేము నేర్చుకోవాల్సొచ్చింది. జనరల్‌గా ఆర్టిస్టులు చేసేవాళ్ళకి కొంతమందికి ఎంత చేసినా ఆ సింకింగ్ తెలియకపోవచ్చు. కానీ దేనికైనా ఒక ఇండస్ట్రీలోకి రావాలి అంటే మనం ఇంకా వెనకబడిపోయే ఉన్నామని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద ఇండియన్ ఓషన్ కంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సో, దాంతో వీళ్ళ అన్నెసరీగా ఎవరెవరికో నాకే ఒక అమ్మాయి లేదు అండి నేను వేరే ఎవరికో డబ్బులు కట్టాను. ఇంత పేమెంట్ తీసుకున్నారు కార్డ్ ఇస్తామని అంటే ఆబ్వియస్‌గా చాలామంది ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటారు. సో, మీరు అలా మోసపోకుండా మాది నా నెంబర్ కూడా నేను చాలా వాటిలో నేను మెన్షన్ చేశాను. మీరు కాల్ చేస్తే నేను ప్రాపర్ గైడెన్స్ నేను చెప్తాను. డెఫినిట్‌గా మీరు మీ కలని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అదొక పద్ధతయితే. ఇప్పుడు ఏఐ రావడం వల్ల మాన్యుయల్‌గా చెప్పే వాళ్ళకి అంటే ఒక వాయిస్‌ని దానికి ఇస్తే చాలు 100 వాయిస్‌లు సృష్టించే విధంగా ఉంది అంటే ఎంతమందికి దీన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు అంటే అసలు స్టార్టింగ్‌లోనే అసలు అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోతుంది. మన కార్టూన్ ఫిల్మ్స్ కానీ వీటన్నిటికీ మేము ఒకప్పుడు చెప్పేవాళ్ళం. పక్కనే చీమ, దోమ, ఎలిఫెంటు, పిల్లి, కుక్కకి అలా చెప్పి మేము పక్కనే "ఏయ్! ఎటు చూస్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదురా. ఏమిట్రా చెట్టు మీద చీమ వెళ్తుందా?" ఇలా చెప్పి "ఏమిటి? నేను చీమని. నన్నేం చేయకండి." ఇలా వాయిస్‌లు మార్చుకుంటూ వెంటనే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా! అన్ని ట్రాక్స్ ఒకేసారి ఒక్కొక్క ట్రాక్ తీసుకొని మిక్స్ చేసుకునేవాళ్ళు. మీరు తెలుగు డోరేమాన్‌లో గూడా చెప్పారా? డోరేమాన్ వాయిస్ లాగా? డోరేమాన్ ఇమిటేట్ చేస్తానేమో గానీ ఒరిజినల్ అది ముంబై నుంచి వేరే ఆర్టిస్టులున్నారు. డోరేమాన్ వాయిస్‌లో చెప్పేవాళ్ళందరూ ఉన్నారు. అలా ఇప్పుడు మామూలు మన కార్టూన్ ఫిల్మ్స్‌లో కూడా అవే మేము చెప్తుంటాం. ఎందుకురా అమ్మో! సింహం వస్తోంది తప్పుకోండి అని ఒక వాయిసు ఆ పక్కనే. ఇంకోటి ఏమిట్రా నాకు భయమేస్తుంది సింహం వస్తుందంటే అని ఒకడు వెటకారంగా మళ్ళీ దాంట్లో కూడా మనం పలికించాలి. అలాగే పిల్లి, కుక్క ఇన్ని వాయిస్‌లు చెప్పుకుని ఇంతమంది బతికాము. ఈ రోజున ఏఐ వచ్చి మొత్తం ఎస్పెషల్లీ కార్టూన్స్‌లోనే వాళ్ళు మొదలు పెడుతున్నారు. పప్పెట్ షో లాంటిది ఒకటి పంచతంత్ర అని ఈటీవీలో వాటిల్లో కూడా ప్రతి బొమ్మకి ఒక ఆర్టిస్ట్ చెప్పుకుని కొన్నేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. కాబట్టి నేను ఈ ఈ మీరు ఇంటర్వ్యూ సంగతి నాకిచ్చిన ఆపర్చునిటీ అనుకుని ఈ విధంగా నేను అడిగేదేంటంటే ఛానల్ వాళ్ళు కూడా దయచేసి ఏఐని కాకుండా కొంచెం ఆర్టిస్టులనే ఎంకరేజ్ చేయండి. కావాలంటే ఒకటికి 10 టేక్స్ తీసుకోండి చెప్తారు. వాళ్ళు దాంట్లోనే బతికే వాళ్ళున్నారు. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. ఇంక ముందు అసలు మనుషుల్ని కూడా ఆర్టిస్ట్‌ని కూడా మార్చేస్తుంటే కాబట్టి టెక్నాలజీలో ఉండే మంచిని వాడుకుందాం. డెఫినిట్‌గా మంచే, చెడు చెడే. నెగెటివే, పాజిటివే. కాబట్టి ఉపయోగపడేది అది పాజిటివ్. కాబట్టి అందరినీ బతికించేదాన్ని చంపేయకండి. సో, దాన్ని ఎంతవరకు చేయాలనేది టెక్నాలజీని యూజ్ చేసుకోండి. ఛానల్స్ పరంగా అందరికీ నా రిక్వెస్ట్ ఇది. మీ నుంచి కానీ ఒక అవకాశం అడుగుతున్నాను.
అందరినీ కూడా ఏఐని ఎలాంటి వాటిల్లో యూజ్ చేయాలో చేయండి. కానీ వాయిస్ చెప్పుకుంటూ కడుపు నింపుకుంటున్న చాలామంది కార్మికులకి పొట్ట కొట్టకండి. అన్ని విధాల అన్ని క్రాఫ్టుల్లోనూ దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఈ విషయాన్ని కొంచెం గమనించి స్ట్రిక్ట్గా అందరికీ ఛానల్స్ అందరికీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా తెలియజేస్తే బాగుంటుంది.